50 రూపాయలా? 50 రూపాయలు రా. కొంచెం ఇలా ఉన్నాయి కదా. 20 రూపాయలకి ఇస్తావా? 20 రూపాయల? అదేంటమ్మా అలా అడుగుతావు? మరి 20 రూపాయలు అంటున్నావు. ఎలా ఎంత కష్టపడి పండిస్తాను తెలుసా? ఇవి ఎంత కష్టమో మీకు తెలుసా? రాత్రి అనక పగలనక కష్టపడి చేసుకుంటాం. ఇలా మాకు ఎంత వస్తాయి? 10 రూపాయలు, 10 రూపాయలు లాభం. అయితే నాకెందుకు చెప్తున్నావమ్మా? షాప్కి వెళ్తే మాకు ఇంకా బాగానే ఉంటది, కానీ మేము మీలాంటి వాళ్ళకి డైరెక్ట్ అమ్మేసుకోవచ్చు అని ఏదో గంపల్లాగా పెట్టుకొని అమ్ముకుంటాము. ఇదంతా నాకెందుకు చెప్తున్నావమ్మా? నీకెందుకు కాదు, నువ్వు 20 రూపాయలకు ఇస్తుందా అనేసి అంటున్నావు కదా. నువ్వు సినిమా టికెట్లకు వెళ్తే అక్కడ బేరం ఆడతావా? సినిమాలకు బయటకు వెళ్తారు కదా మీరు. అది వేరా ఇది వేరా. అది సినిమాలు పెద్ద పెద్ద వాళ్ళు తీస్తారు, అది చూడడానికి ఎంజాయ్ వస్తుంది, అలా వెళ్తారు పెడతారు. ఇది కడుపు నిండుతుంది, ఎంత మంచిది ఆరోగ్యానికి. చూడు ఇంత పెద్ద పువ్వు వస్తుంది. ఓకే అమ్మా, నేను అర్థం చేసుకుంటా. మీరు రైతులు పండిస్తే ఈ రోజు మనం ఇలా ఏదైనా తింటున్నాం, నేను అది ఒప్పుకుంటా, గానీ అందరికి చెప్పలేవు కదమ్మా. అందరూ కూడా చూసి. సో ఫ్రెండ్స్, ఈమె చెప్పేది అయితే కరెక్టే కదా. రైతులు పండిస్తే